అందరికీ నమస్కారం అండి. ఏమోయ్ గవర్రాజు, నీ పెళ్ళం నీళ్లు పోసుకుందట నిజమేనా అని అడిగింది రాజేశ్వరమ్మ. తన పాలేరు గవర్రాజు. అవునమ్మ గారు, మీరు ఇన్న ఊసు నిజమే అంటూ మెలికలు తిరుగుతూ సిగ్గుపడ్డాడు 30 ఏళ్ల గవర్రాజు. సరే సరేలే, మంచి విషయమే. తొలిచూలు మగపిల్లాడు పుడితే ఆ అదృష్టమే వేరులే. నా కొంపలోనూ ఉంది జ్యేష్ఠ దేవత, నా కోడలు. ఇద్దరు ఆడ నలుసుల్ని కని పడేసింది నా ప్రాణానికి. ఇది మగపిల్లాన్ని ఎప్పుడు కనిస్తుందో ఏమో. నాకీ పున్నామ నరకం చెర ఎప్పుడు తప్పుతుందో. నా ఇంటికి ఒక వంశాంకరం ఉంటే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. పెరట్లో బావి దగ్గర నీళ్లు తోడుతున్న కోడలు గాయత్రి వంక చేదరింపుగా చూస్తూ ఈ మాటలు అంది రాజేశ్వరమ్మ. అత్తగారి చురకత్తి లాంటి మాటలు వింటూనే గాయత్రికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి బయటికి రాకుండా చీర చెంగుతో ముఖాన్ని ఒత్తుకుంటూ తల వంచుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఈ శోకాలకేం తక్కువ ఏం లేదు. కోడలు వెళ్ళిన వైపు చూస్తూ ఈసడింపుగా అంటూ, ఏంటి చోద్యం చూస్తున్నావు? నువ్వు వెళ్ళి పని చూడు అని అతన్ని గదమాయించి తను లోపలికి నడిచింది. అమ్మో, ఈ అమ్మగారితో కోడలమ్మగారు ఎలా పడుతున్నారో ఏంటో అని స్వగతంగా అనుకుంటూ గవర్రాజు పశువుల కొట్టలోకి దారితీశాడు. గాయత్రి తండ్రి ఓ చిన్న సన్నకారు రైతు. 2 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. కానీ వర్షాభావ పరిస్థితులు ఒక్కొక్కసారి అతివృష్టి, మరోసారి అనావృష్టి, ఇంకోసారి కల్తీ విత్తనాల ఎరువుల్లో కల్తీ, ఇలా రైతన్నను వాతావరణంతో సహా ఏదో ఒక ఇబ్బంది చుట్టుముడుతూనే ఉంటుంది. అందుకే రైతులు చాలా వరకు పేద రైతులు రోజువారీ కూలీలుగానే మిగిలిపోతున్నారు. గాయత్రి భర్త శివరం తల్లిచాటు కొడుకు. చిన్నప్పుడే తండ్రి కాలం చేయడంతో తల్లి రాజేశ్వరమ్మ అదుపు ఆజ్ఞలతో భయభక్తులతో పెరిగాడు. భార్య గాయత్రి అంటే వల్లమాలినంత ప్రేమే. కానీ తల్లి మాటకు ఎదురు చెప్పలేడు. అమ్మని కాదని భార్యను సంతోష పెట్టలేడు. తల్లిచాటు బిడ్డ. వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులు. ఆ ఐశ్వర్యం వెనక రాజేశ్వరమ్మ కష్టం, పట్టుదల, ఒకంత కసాయితనం, వీటితో పాటు కాస్త గడుసుతనం కూడా ఉన్నాయి. ఇక గాయత్రి విషయానికి వస్తే చాలా మెతక మనిషి. అందరూ నోట్లో నాలుక లేదు అంటారు. అలాగే పెళ్ళయి 8 ఏళ్ళైనా అత్త మాటలకు చేతలకు జవాబు చెప్పలేని అమాయకురాలు. ఎవరేమన్నా తనలో తాను కుమిలిపోవడం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలు. అందుకే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా రాజేశ్వరమ్మ చేతులు మాటలు అలా సాగుతూనే ఉన్నాయి. గాయత్రికి ఇప్పుడు ముచ్చటగా మూడో నెల. రెండో బిడ్డను కన్నప్పుడే ఆ ఊర్లో ఉన్న లేడీ డాక్టర్, చూడమ్మా, నువ్వు చాలా వీక్గా ఉన్నావు. 2 పిల్లలు ఉన్నారుగా, ఇక చాలు, ఆపరేషన్ చేయించుకోమని ఎంత నచ్చజెప్పడానికి చూసింది. కానీ రాజేశ్వరమ్మ పడనిస్తేగా. అసలు ససేమేరా కుదరదు అంటే కుదరదు అంది. మా వంశానికి మగపిల్లాడు కావాల్సిందే అంటూ పట్టుబట్టి కూర్చుంది. ఇంకా డాక్టర్ వాళ్ళు అనుమతి లేక ఆపరేషన్ చెయ్యలేక మిన్నకుండిపోయింది. ఇక ప్రస్తుతంలోకి వస్తే గాయత్రికి ఇప్పుడు 3వ నెల వచ్చింది. కానీ అత్తగారికి విషయం చెప్పలేదు. మళ్ళీ ఆడపిల్ల పుడితే అనే గుబులుతోనే గాయత్రి తనలో తానే సతమతమైపోతుంది. ఇక ఇక్కడ ఈ విషయం పక్కన పెడితే గవర్రాజు పనంతా ముగించుకొని వెళుతున్నానమ్మగారు అని చెప్పి తన గుడిసికి బయలుదేరాడు. అతనికి తన కళ్ళ ముందు తన భార్య రంగమ్మ నల్లగా ఉన్న కళకళలాడే నవ్వు మొహం, చెంపకు చారడేసి కళ్ళతో ఎప్పుడూ చలాకీగా ఉండే భార్యనే కదలాడుతుంది. నా రంగి ఏటి సెత్తుందో అనుకుంటూ గబగబా తన ఇంటివైపు అడుగులు వేశాడు. నడుస్తున్న వాడే దారిలో ఆగి తన రంగి ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తినే పాకంతో ఉన్న బెల్లం జిలేబీ తీసుకొని ఇంటి దారి పట్టాడు. అతని ఇంటికి చేరేసరికి రంగి కల్లాపి చల్లి వంగి ముగ్గు పెడుతూ ఉంది వాకిట్లో. గబుక్కున వచ్చిన గవర్రాజు, ఓలమ్మో, ఏటి చేస్తున్నావే, అట్ట కిందకి వంగొద్దు అని డాటరమ్మ సెలక్కి చెప్పినట్టు చెప్పినాది కదా, మరి ఎందుకే నువ్వు ఇలాంటి పనులు చేసి మన బుడ్డోడిని ఆగమాగం చేస్తున్నావు అంటూ ప్రేమగా కోప్పడ్డాడు గవర్రాజు రంగిపై. ఇప్పుడేంటి అయినాదని మామ, బుళ్ళోడికి ఇంట్లో పనులు కూడా చేసుకోవద్దా? పొద్దంతా అట్ట కూకొని ఉంటే పనులు ఎట్టా అవుతాయి? అది కాక డాటరమ్మ ఏటి చెప్పినాది నువ్వు ఇనలేదు. ఎంత సురుగ్గా తిరిగి పనులు చేసుకుంటే అంత తేలిగ్గా కానుపైపోద్ది అని చెప్పింది. నువ్వేంటో నేను చేసే అన్ని పనులకి అడ్డుపడిపోతుండావు.
మూతి మూడు వంకర్లు తిప్పుతూ, ముద్దుగా గునుస్తూ, గారంగా అంటున్న రంగిని ప్రేమగా చూసి మురిసిపోతూ, ఆళ్ళు అట్టాగే చెప్తారే, మన జాగ్రత్తల్లో మనం ఉండాలా, అయినా ఈ పనులయ్యి నీకెందుకే, నేనున్నానుగా చేయడానికి, నువ్వు మా రాణిలా కూకో, ఇక పనుల జోలికి పోవడానికి ఈల్లేదు చెప్తుండా, నా మాటికే ఇనకపోతే మీ అయ్యకాడికి తోల్తా నిన్ను కొంచెం కోపంగా ప్రేమగా చెప్పిన భర్తని చూస్తూ, ఇయాల నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాలే మామ అంటూ ఇంట్లోకి నడిచి నులక మంచంపై కూర్చుని భర్త ప్రేమగా తెచ్చిన జిలేబీ ఇష్టంగా తినసాగింది. ఇక రాజేశ్వరమ్మ ఇంట్లో గాయత్రి ఆలోచనలో పడింది. ఈ విషయం అత్తమ్మకి ఎలా చెప్పాలి? చెప్పినా ఏమీ పర్వాలేదు, కానీ మళ్ళీ ఆడపిల్ల పుడితే పరిస్థితి ఏంటి? ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండిపోయింది. ఇంతలో ఇంటికి వచ్చిన శివరాం, ఏమైంది గాయత్రి అలా ఉన్నావు? భర్తకి విషయం చెప్పి, నాకు భయమేస్తుందండి, మళ్ళీ ఆడపిల్ల పుడితే అత్తయ్య ఏం చేస్తారో, నన్ను ఇంట్లో ఉండనిస్తారో లేదో అని బేలగా కళ్ళ నీళ్లతో అడుగుతున్న భార్యని చూస్తే శివరాం కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. అలా ఏమీ జరగదు గాయత్రి, ఈసారి మనకి బాబాయ్ పుడతాడు అంటూ ఓదార్చాడు. గాయత్రి మనకి ఎవరు పుట్టినా పర్వాలేదు అనలేని తన భర్త నిస్సహాయత తలుచుకొని తనలో తానే మరింత కుమిలి కుమిలి ఏడవసాగింది. ఊరుకో గాయత్రి అనడం తప్ప మరేమీ చెయ్యలేకపోయాడు శివరాం. ఇంతలో ఆ గది ముందు నుంచి వెళుతున్న రాజేశ్వరమ్మకి గాయత్రి ఏడుపు, శివరాం ఓదార్పు మాటలు వినిపించాయి. గుమ్మంలో నుంచి, ఏం జరుగుతుంది ఇక్కడ? దీపాలు పెట్టే సమయంలో ఆ ఏడుపేంటి? ఎవరు పోయారు? మీ పుట్టింటి నుంచి ఏమైనా కబురు వచ్చిందా ఏంటి అంటూ హూంకరించింది. అదేం లేదు అత్తయ్య, లేచి నిలబడి వణికిపోతూ సమాధానం చెప్పింది గాయత్రి. మరి ఎందుకు ఏడుపు? కొడుకు వంక తీక్షణంగా చూస్తూ అడిగింది శివరాం. నీళ్లు నములుతూ, గాయత్రికి ఇప్పుడు 3వ నెలమ్మా అని చెప్పాడు. అవునా, మంచి విషయమే కదా, ఎందుకు ఎవరో చచ్చినట్టు ఏడుస్తున్నారు? ఈసారి తప్పకుండా మనవడు పుడతాడు, నా కోరిక తీరుతుంది. మళ్ళీ అమ్మాయి పుడుతుందేమో అని భయపడుతుంది గాయత్రి నసిగినట్టుగా అన్నాడు శివరాం. ఆ మాటకి రాజేశ్వరమ్మ శివరాం వంక చాలా కోపంగా చూసింది. శుభం పలకరా పెళ్ళికొడక అంటే, పెళ్లి కూతురు ముండ ఇంకా రాలేదా అన్నారట నీలాంటి దరిద్రుడే. ఛీ, నా పెంపకానికి మచ్చ తెచ్చేలా ఉన్నావు. ఒకవేళ అలాగే జరిగితే ఎంతో కొంత డబ్బు పడేస్తాను. ఇది ఆ 3 ఆడపిల్లల్ని తీసుకొని బయటికి పోతుంది. నీకు ఇంకో పెళ్లి చేస్తాను. కొత్తగా వచ్చిన ఇంకో పెళ్ళాం కంటుంది మగపిల్లల్ని. ఇంకో మాట మాట్లాడడానికి లేదు. నువ్వు కానీ నీ పెళ్ళాం కానీ, అర్థమైందా అంటూ విసురుగా వెళ్ళిపోయింది తన గదిలోకి. గాయత్రి నిలుచున్న చోటే కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. శివరాం భార్య పక్కనే కూర్చొని ఓదార్పుగా, అలా ఏం జరగదు గాయత్రి, బాధపడుకో అంటూ ఉన్నాడు. కాలం ఎవరి కోసం ఆగదు. మెల్లిగా గాయత్రికి నెలలు నిండుతున్నాయి. భారంగా ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ తన పనులు చేసుకుంటూ ఉంది. రాజేశ్వరమ్మకి పనివాళ్ళని ఇంట్లోకి రానివ్వడం ఇష్టం ఉండదు. పనివాళ్ళు ఉన్న బయట పనుల వరకే, ఇంట్లోకి సంబంధించిన పనులన్నీ గాయత్రి చేయాలి. శివరాం భార్యకి సహాయం చేద్దామన్నా పొద్దున్నే పొలానికి వెళ్ళిపోవాల్సింది ఉంటుంది. రాజేశ్వరమ్మకు పనిచేయడం అలవాటు లేదు. కొడుకు పెళ్ళైన దగ్గర నుంచి గాయత్రి అలా భారంగా పనిచేస్తూ ఉంటే పాలేరు గవర్రాజుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అతనికి సాధ్యమైనంత వరకు బయట పనులు సహాయం చేస్తున్నాడు. నీళ్లు పట్టడం, ఇంటి చుట్టూరా తొడవటం, వాకిలి చిమ్మటం, బట్టలు జాడించి ఆరేసి పెట్టడం, ఇలాంటివి రాజేశ్వరమ్మ చూడకుండా చేసి పెడుతున్నాడు. అతనికి గాయత్రిని చూస్తే తనకి లేని తోబుట్టువును చూసినట్టు ఉంటుంది. ఇంట్లో రంగి కూడా మొదటిసారి తల్లి కాబోతున్న ఆనందంతో, మరింత నిగారింపుతో, అందంగా, ఆరోగ్యంగా, సంతోషంతో గవర్రాజు చూపించే ప్రేమలో తడిసి ముద్దైపోతూ, పుట్టింటి వాళ్ళు కాన్పుకి తీసుకెళ్తాము అని చెప్పిన తను తన మామతోనే, మామ కళ్ళ ఎదురుగానే ఉంటాను అని చెప్పి పట్టుబట్టి అమ్మ అయ్యను వాళ్ళ ఊరికి తిప్పికొట్టింది. గాయత్రి పుట్టింటి వాళ్ళు ఎవరు గాయత్రిని కాన్పుకు తీసుకెళ్ళటానికి రాలేదు. 3వ కాన్పు కావడంతో అత్తింట్లో పోయడమే రివాజు అవడంతో రాజేశ్వరమ్మ కూడా కోడలిని పుట్టింటికి తీసుకెళ్ళమని చెప్పలేదు. రోజులు అలా భారంగా గడుస్తున్నాయి. ఒక పక్క రంగికి, మరో పక్క గాయత్రికి నెలలు నిండాయి. గవర్రాజు తాను తండ్రి కాబోతున్న ప్రతి క్షణాన్ని భార్యతో కలిసి ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు.
అలాగే గాయత్రి, శివరాములు తమకి మళ్ళీ ఆడపిల్ల పుట్టకూడదని 1000 దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు. అటు రంగి, ఇటు గాయత్రికి ఒకేసారి నొప్పులు మొదలయ్యాయి. రంగి మొదటి కాన్పు కావడంతో చాలా భయపడిపోతూ అసలు గవర్రాజు చేతిని వదిలిపెట్టడం లేదు. మామ, నువ్వు బయటికి యాడికి వెళ్ళొద్దు, నా పక్కనే ఉండు అని కన్నీళ్లతో అడుగుతున్న రంగిని చూస్తే అతనికి కూడా ఏడుపు వచ్చేస్తుంది. నీకేం కాదే, ధైర్యంగా ఉండుకు, మనకి బంగారం లాంటి బిడ్డ పుడుతుంది అంటూ ఒక పక్క రంగీకి నచ్చ చెప్తూనే తను కూడా మనసులో భయపడుతున్నాడు. గవర్రాజు రంగీని, శివరాం, గాయత్రిని ఒకసారి హాస్పిటల్కి చేర్చారు. రంగీకి మొదటి కాన్పు కావడంతో చాలా భయపడిపోతూ పెద్ద పెద్దగా మావోయ్, చచ్చిపోతున్నాను రోయ్ అని హాస్పిటల్ అదిరిపోయేలా అరుస్తూ ఏడుస్తుంది. గవర్రాజు రంగి అరుపులు, ఏడుపు చూసి భయపడిపోతున్నాడు. గాయత్రి మాత్రం పంటి బిగువున తన బాధను అణుచుకుంటూ అంత బాధలో కూడా తనకు మగపిల్లాడు పుట్టాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఇంతలో డాక్టర్ శివరాంని పిలిచి గాయత్రి కడుపులోని బిడ్డ పరిస్థితి అస్సలు బాగాలేదు అని, గాయత్రికి కూడా చాలా వీక్గా ఉండటంతో నార్మల్ డెలివరీ కాకపోవచ్చని, సిజేరియన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పడంతో శివరాం ఒప్పుకున్నాడు. గాయత్రిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. కన్నీళ్లతో తనని చూస్తూ పర్వాలేదు కదా, నేను వెళుతున్నా అని కళ్ళతోనే చెప్తున్న గాయత్రిని చూస్తుంటే శివరాం గుండె కలుక్కుమంది. గవర్రాజు రంగిని సముదాయిస్తూ నీకు ఏమీ కాదే, భయపడకే, మనకి బంగారం లాంటి బిడ్డ పుడుతుంది, కొంచెం ఓర్చుకోవే, నా బంగారం కదూ అంటూ నచ్చ చెప్తున్నాడు. లేడీ డాక్టర్, మీరు బయటికి వెళ్ళండి అని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక రంగిని వదలలేక వదులుతూ బయటికి వచ్చాడు. బయట శివరాం కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. భయపడకండి శివరాం బాబు, మన గాయత్రమ్మకి ఏమీ కాదు, దేవునున్నాడు, అంతా ఆయనే చూసుకుంటాడు, మీరు భయపడకండి అంటూ ధైర్యం చెప్పాడు. నా భయం అది కాదు గవర్రాజు, ఇప్పుడు మగపిల్లవాడు పుట్టకపోతే అమ్మ గాయత్రిని తన చాదస్తంతో నాకు దూరం చేస్తుందేమో అని భయమేస్తుంది అన్నాడు శివరాం బాధగా. అలా ఏమి జరగదయ్యా, అంతా మంచే జరుగుతుంది అంటూ ధైర్యం చెప్పాడు. అలా గంటలు నిమిషాలుగా మారుతున్నాయి. ఇంతలో గాయత్రిని చూస్తున్న లేడీ డాక్టర్ బయటికి వచ్చి, శివరాం గారు, గాయత్రి ఆరోగ్యం క్రిటికల్గా ఉంది, తనకి మృత శిశువు జన్మించింది, తన గర్భాశయం చాలా డెలికేట్గా ఉండటం వల్ల తొలగించాల్సి వచ్చింది, తనని ఐసీయూలోకి షిఫ్ట్ చేశాక మీరు చూడొచ్చు అని చెప్తూ ముందుకు వెళ్ళిపోయింది. శివరాం అక్కడే కూలబడిపోయి చేతుల్లో తన మొహాన్ని దాచుకొని రోదిస్తూ ఉండిపోయాడు. ఇంతలో నర్సు వచ్చి గవర్రాజుతో మీకు బాబు పుట్టాడు, తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పడంతో గవర్రాజు మొహంలో ఆనందం వెల్లివేసింది. కానీ అంతలోనే శివరాం పరిస్థితి చూసి అతని మనసు బాధగా మారిపోయింది. ఓ పక్క విషాదం, మరో పక్క ఆనందం. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అనాథ అయినా తనకి చిన్నప్పటి నుంచి తిండికి బట్టకు ఏ లోటు లేకుండా ఆశ్రయం ఇచ్చిన ఇల్లు, తను పాలేరు అయినా తనను స్నేహితుడిలా చూసే శివరాంబాబు ఏదో అప్పటికప్పుడు నోరు పెడుసై ఏదో ఒకటి అన్న, తన చిన్నప్పుడు శుభ్రంగా తినాలిరా, ఆరోగ్యంగా పనిచేసుకుంటూ ఉండాలి, తిని అంటూ కడుపు నిండా కొసరి కొసరి అన్నం పెట్టి రాజేశ్వరమ్మ, తన తోబుట్టువుగా భావించే గాయత్రమ్మ, రాజు రాజు అంటూ రోజు తనతో బోల్డన్ని ముద్దు ముద్దు కబుర్లు చెప్పే ఇద్దరు ముద్దులులకే చిన్నారులు అందరూ గవర్రాజు కళ్ళ ముందు లీలగా మెదిరారు. అందరి సంతోషం గాయత్రమ్మతోనే ముడిపడి ఉంది అని అతనికి అర్థమైంది. అంతే, గవర్రాజు అప్పటికప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాడు. పర్వాలేదు డాక్టర్ అమ్మ. రంగీని చూడటానికి లోపలికి వెళ్ళాడు. అక్కడే ఉన్న డాక్టర్ అమ్మతో తన నిర్ణయం చెప్పాడు. డాక్టర్, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. నువ్వు చెప్పే విషయాన్ని విని నీ భార్య తట్టుకోలేకపోవచ్చు, తనకు ఏమైనా కావచ్చు, ఒకసారి బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అంటూ హెచ్చరించింది. మా పెళ్ళయి 1 సంవత్సరమే అయింది, మాకు మళ్ళీ పిల్లలు పుడతారు, మాకు ఆడ మగ అనే తేడా లేదు, ఎవరైనా ఒకటే. కానీ గాయత్రమ్మకి అలా కాదు, మగపిల్లాడు లేకపోతే పెద్దమ్మగారు ఊరుకోరు, ఆ సంసారం ఆగమాగమైపోతుంది అనడంతో డాక్టర్ అంతా ఆ పెద్దావిడ మూర్ఖత్వం, ఆడపిల్ల మగపిల్లవాడు ఎవరైతే ఏమైంది, చక్కగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, సరిపోరా, నువ్వు మాత్రం నీ భార్యకి అన్యాయం చేస్తున్నట్టే, గుర్తుపెట్టుకో, ఈ విషయం పొరపాటు అయినా తనకు తెలిసింది అంటే నిన్ను జన్మలో క్షమించదు, తల్లి మనసు ఎంత సున్నితమైందో అంతే కఠినమైనది కూడా అంటూ గవర్రాజుకి నచ్చచెప్పటానికి ప్రయత్నించింది. నాకు తెలుసు డాక్టర్ అమ్మగారు, నా భార్యను నేను ఓదార్చుకోగలను అంటూ తన నిర్ణయాన్ని అమలు చేయడానికి నిర్ణయించుకున్నాడు గవర్రాజు. అప్పుడే తన భార్య పక్కన పడుకోబెట్టబడిన పండింటి మగబిడ్డను తీసుకెళ్ళి
ఐసీయూలో ఉన్న స్పృహలేని గాయత్రమ్మ పక్కన పడుకోబెట్టాడు. ఆమె మృత శిశువును తీసుకొచ్చి తన రంగి పక్కన పడుకోబెట్టాడు. అతని గుండెల్లో కూడా కన్నీటి సముద్రాలు పొంగుతున్నాయి. ఇదంతా చూస్తున్న శివరాం, వద్దు గవర్రాజు, ఇంతటి త్యాగాన్ని భరించే శక్తి నాకు లేదు. నువ్వు చేసేది ముమ్మాటికి తప్పే. తొలిచూలు బిడ్డపై తల్లికి ఎన్నో ఆశలు ఉంటాయి. నువ్వు ఆ పసివాడిని అలా తల్లికి దూరం చేయడం కరెక్ట్ కాదు. నా మాట విను. నా కర్మ పార్థం ఎలా ఉంటే అలా జరుగుతుంది. వాడిని తల్లికి దూరం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ మొత్తుకున్నాడు. గవర్రాజు వినలేదు. నాకు అన్నం పెట్టి ఆదరించిన వాళ్ళు ఇల్లు ఎప్పటికీ పచ్చగా ఉండాలి. నాకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ ఒక్క సహాయం చేయనీయండి నన్ను అంటూ తను పట్టిన మొండి పట్టు విడవలేదు. ఇంతలో స్పృహలోకి వచ్చిన రంగి, మామోయ్, మన పాప పాప మనకి లేదు అంటూ గట్టిగా గట్టిగా ఏడవసాగింది. గవర్రాజు రంగి దగ్గరికి వెళ్ళి తనని హత్తుకొని ఓదార్చసాగాడు. మామ, మన బిడ్డ అంటూ ఏడుస్తున్న ఆమెతో, మనకి ఆ అదృష్టం లేదే రంగి అంటూ తను కూడా ఏడవసాగాడు. లేడీ డాక్టర్ కూడా వాళ్ళని చూసి తన చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. నార్మల్ డెలివరీని కావడంతో రంగిని 2 రోజుల్లో డిశ్చార్జ్ చేశారు. తనలో ఉన్న ఆనందాన్ని, జీవాన్ని అంతా తన బిడ్డ ప్రాణం రూపంలోనే హాస్పిటల్లో కోల్పోయినట్టుగా జీవోత్సవంలా ఇంటికి చేరింది రంగి. ఆమె మొహంలో నవ్వు, సంతోషం మాయమైపోయాయి. రాజేశ్వరమ్మ మాత్రం తనకు పున్నామ నరకం దాటించే మనవడు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. హాస్పిటల్ నుంచి వచ్చే పసివాడి రాక కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. గాయత్రి హాస్పిటల్లోని మెల్లిగా కోలుకుంటుంది. నిజంగా పిల్లల్ని ప్రేమించే ఏ తల్లికి అయినా ఆడ మగ ఏ పిల్లలు అయినా ఒకటే, తేడా ఏమీ ఉండదు. కానీ అత్తగారి కోరిక నెరవేరినందుకు ఇక ఆవిడ తనని అనే సూటిపోటి మాటలు అన్నీ దూరం అవుతున్నందుకు తనకి మనసులో సంతోషంగానే ఉంది. కానీ ఇదంతా చూస్తూ శివరాం మౌనంగా ఉండలేకపోయాడు. తమ ఆనందం కోసం గవర్రాజు తన బిడ్డను కోల్పోవడం, ఆ బిడ్డ తనకు ఏమీ కాదన్నట్టు నటిస్తూ తమ ఇంట్లో పనులు చేయడం శివరాం భరించలేకపోతున్నాడు. ఒక విధమైన మానసిక సంఘర్షణకు అనుభవిస్తున్నాడు. నిజం తల్లికి చెప్పేయాలి అనిపిస్తుంది, కానీ చెప్పలేకపోతున్నాడు. చెప్పేస్తే వచ్చే పరిణామాలు, తల్లి వేసే చిందులను ఊహించలేకపోతున్నాడు. అలా అని మనిషిలా ఉండలేకపోతున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నాడు. ఆ రోజు ఉదయమే గాయత్రి వచ్చేది హాస్పిటల్ నుంచి. రాజేశ్వరమ్మ గవర్రాజుని పిలిచి రంగిని కూడా తీసుకొని రమ్మని చెప్పింది. అది ఇప్పుడు ఎందుకులే అమ్మా, బాధలో ఉంది, మరోసారి ఎప్పుడైనా తీసుకొస్తాలే అన్నాడు. పర్వాలేదులేరా, వెళ్ళి తీసుకురా. ఈ సందడి అంతా చూస్తే కొంచెం తెరిపిన పడుతుంది పిల్ల అనడంతో ఇక తప్పదు అన్నట్టుగా వెళ్ళి రంగి రావడానికి ఇష్టపడకపోయినా నచ్చచెప్పి, పెద్దమ్మగారు మరీ చెప్పారు, కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదువు గాని అంటూ రంగిని బ్రతిమిలాడి తీసుకొచ్చాడు. గాయత్రి ఇంట్లోకి అడుగు పెట్టకుండానే పిల్లాడికి గాయత్రికి దిష్టి తీసి లోపలికి తీసుకువచ్చారు. ఇంతలో రాజేశ్వరమ్మ గాయత్రి చేతుల్లో ఉన్న పసిపిల్లాడిని తీసుకెళ్లి రంగి ఒడిలో పడుకోబెట్టింది. రంగి ఆశ్చర్యంగా కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది. నాకు నా బిడ్డని సాకేంత అదృష్టం లేదమ్మగారు. నా పాప నేను చూడకుండానే పురిట్లో ప్రాణాలు వదిలేసింది అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది రంగి. లేదు రంగి, నీ బిడ్డ ప్రాణాలతోనే ఉంది. ఇప్పుడు నీ ఒడిలో ఉన్నది నీ బిడ్డే అని రాజేశ్వరమ్మ అనడంతో గవర్రాజు, శివరాం అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. గాయత్రి ఆశ్చర్యంగా భయంగా చూస్తూ, అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడు నా బిడ్డ అంటూ ఏడవసాగింది. లేదు గాయత్రి, నీ భర్త ఈ గవర్రాజు కలిసి నిన్ను, నన్ను, రంగిని కూడా మోసం చేశారు. రంగి బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డ అని అబద్ధం ఆడారు. దీనికి అంతటికీ కారణం నా చాదస్తమే. నాకు నీ ప్రసవం అయిన రోజే ఆ లేడీ డాక్టర్ మొత్తం చెప్పేసింది. వీళ్ళు ఇంకా ఈ అబద్ధాన్ని ఎంతకాలం, ఎంత దూరం తీసుకెళ్తారో చూద్దామని ఆగాను, అంతే తప్ప ఒక అమాయకురాలికి బిడ్డను దూరం చేసే అంత కఠినాత్మురాలిని మాత్రం కాదు నేను. పాతకాలం మనిషిని కదా, మగపిల్లాడు అంటే మక్కువ ఎక్కువ. అలాంటి పాతకాలపు భావాలు నా నరనరాన ఎప్పటి నుంచో జీర్ణించుకుపోయాయి. అందుకే అర్థం లేని కోరికలు నా మాటలతో గాయత్రిని బాధ పెట్టాను. దాంతోపాటు నీ తల్లి మనసును కూడా క్షోభ పెట్టాను. నేను చేసిన పొరపాటు నాకు అర్థమైంది. ఈ 10 రోజుల నుంచి అమ్మకి నిజం చెప్పలేకపోతున్నాననే అని శివరాం మనసులో పడుతున్న బాధ, ఎప్పుడు తడియారని కళ్ళతో సంతోషాన్ని మాత్రం పైకి నటిస్తూ అలా ప్రాణం లేనట్టు తిరుగుతున్న గవర్రాజుని చూస్తుంటే అతనికి ఉన్నంత మానవత్వం నాకెందుకు లేదా అని సిగ్గుపడుతున్నాను. ఒక అనాథను చేరదీసి 4 ముద్దలు పెట్టిన పాపానికి
తన కడుపున పుట్టిన బిడ్డను కూడా ఇచ్చేసంత కృతజ్ఞత చూపిస్తున్న గవర్రాజుని అలా చూస్తుంటే వీడు నేను పెంచిన వాడేనా, ఎంతగా ఎదిగిపోయాడు అని ఎంతో గర్వపడుతున్నాను. ఏడుస్తున్న గాయత్రిని చూస్తూ, జరిగిందేదో జరిగిపోయింది గాయత్రి. మన బిడ్డ పోవడం మనకి బాధాకరమే. కానీ నీకు ఇంకా 2 పిల్లలున్నారు. ఆ పసివాళ్ళను చూస్తూ మీ మరో బిడ్డను మర్చిపోవచ్చు. కానీ రంగికి అలా కాదు కదా. తొలి కాన్పు. ప్రాణాలన్నీ పుట్టబోయే బిడ్డ మీద పెట్టుకొని ఎన్నో కలలు కంది పిచ్చి పిల్ల. ఇక చాలు ఆ బాధలు. నువ్వు నీ బిడ్డను తీసుకొని సంతోషంగా ఉండు. నేను వెంటనే చెప్పేద్దాం అనుకున్నాను. కానీ వీళ్ళు ఎంతకాలం నిజం చెప్పకుండా ఆగుతారో నాకు చూడాలనిపించింది. అందుకే నేను ఇన్ని రోజులు మిన్నకున్నాను. ఇక వీళ్ళు ఎప్పటికీ చెప్పేలా లేరు. అందుకే నేను చెప్పేశాను. నా కోరిక ఇంతమందిని బాధ పెడుతుందని నేను అనుకోలేదు. మీ అందరూ చిన్నవాళ్ళు అయినా పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి. కాలంతో పాటు మనుషులు మారాలి. నేను ఆ విషయం ఇప్పుడు లేటుగా అర్థం చేసుకున్నాను అంటూ మాట్లాడటం ముగించింది రాజేశ్వరమ్మ. అమ్మా, నన్ను క్షమించు అంటూ తల్లిని క్షమాపణ అడిగాడు శివరాం. నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదు, ఓ రంగిని. మన అందరి వల్ల తనే అత్యధికమైన బాధను అనుభవించింది. దాని భర్తతో సహా అందరూ దానికి క్షమాపణలు చెప్పాలి అంది రాజేశ్వరం. రంగి ఒడిలో ఉన్న పసిబిడ్డ తల నిమురుతూ, పెద్దమ్మగోరు అంత లేసి మాటలొద్దు. నా బిడ్డని నా ఒడికి చేర్చారు. నాకు ఆ ఆనందం చాలు. నా మామ అయితే ఎప్పటికీ ఈ నిజం చెప్పేవాడు కాదేమో. మీ వల్లే ఈ నిజం నాకు తెలిసింది అంటూ తన బిడ్డను మరింత ప్రేమగా గుండెలకు హత్తుకుంది రంగి. గవర్రాజు రంగి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు రంగి. నాలాంటి అనాథకు అన్నం పెట్టి నీడని ఇచ్చిన వాళ్ళకే ఇంతకు మించి కృతజ్ఞత ఎలా చూపించాలో నాకు తెలియలేదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఎడవకు మామ, నీ మంచి మనసు నాకు తెలీదా అంటూ తన ఒళ్ళు ఏడుస్తున్న పసిబిడ్డను సముదాయిస్తున్నట్టే గవర్రాజు కళ్ళు తుడిచింది రంగి. నీ బిడ్డ కూడా నా మనవడే రోయ్ అంటున్న రాజేశ్వరమ్మ మాటలకు అందరూ చిరునవ్వుతో తాళం వేశారు. గాయత్రికి తన బిడ్డను కోల్పోయినందుకు బాధగా అనిపించిన అందరి సంతోషాన్ని చూసి తన బాధని మర్చిపోతూ తన 2 పిల్లలని దగ్గరికి తీసుకుంది. శివరాం కళ్ళతోనే ఓదార్పు ఇస్తున్నట్టుగా భార్య వంక చూశాడు. నాలో మార్పు తెచ్చి మన అందరికీ సంతోషాన్ని ఇస్తున్నందుకు నీ బిడ్డకు సంతోష్ అనే పేరు పెడదాంరా అంది రాజేశ్వరమ్మ. అందరూ సంతోషంగా ఒప్పుకుంటూ చప్పట్లు కొట్టారు. తర్వాత వాళ్ళు పసివాడి బారసాల ఏర్పాట్లు కొంచెం బిజీగా ఉంటారు కదా, మనం వాళ్ళని వదిలేద్దాం ఇంకా.